గ్రామస్తులందరూ కోరికపోయి గతంలో 25 లక్షల రూపాయలు తోట తిరుమతులు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే గ్రామస్తులందరూ కూడా ఆ కమ్యూనిటీ హాల్ కావాలంటే అప్పుడు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు మీరు మా గ్రామంలోకి వచ్చి దాన్ని పూర్తి చేయడానికి మీరు ఒక 20 లక్షల రూపాయలు నేను నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ 6 నెలల లోపల అది కేటాయించాలని చెప్పడం గ్రామస్తులందరికీ కూడా చాలా గర్వకారణం సార్. ఎందుకంటే ఆయన తర్వాత మళ్ళీ దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత మీరు తీసుకున్నందుకు. మరి అదేవిధంగా చాలా అంటే ప్రతి వ్యక్తికి అర్థమయ్యేలా ఎడ్యుకేట్ చేశారు. అంటే రాష్ట్ర అప్పుల గురించి, ఇది ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి నేను ఒకటే చెప్తాను మిత్రులారు, మీకు అందరికీ కూడా, పెద్దలకి అందరికీ కూడా, జగనన్నకి ఎందుకు ఓటు వేయాలి అనే కాన్సెప్ట్ తీసుకుంటే గత ప్రభుత్వంలో మీరు చూడండి, అంటే అప్పుల గురించి చెప్పారు, నేరుగా రూపాయి కూడా అవినీతి జరగకుండా ఒక ఇళ్ల స్థలం కావాలంటే డైరెక్ట్ ఇళ్ల స్థలం బెనిఫిషరీకి రిజిస్ట్రేషన్ చేయడం, అదేవిధంగా ఒక రైతు భరోసా కానీ ఒక అమ్మఒడి కానీ డైరెక్ట్ అంటే అక్కడ బటన్ ఆన్ చేస్తే ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాలోకి రూపాయి ఎవరికి లంచం ఇవ్వకుండా, రూపాయి ఎక్కడ అవినీతి జరగకుండా చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఒక జగనన్న ప్రభుత్వం. నేను ఇంత కథాపరంగా చెప్తున్నానంటే మీకు అందరికీ తెలుసు, బోస్ గారు చెప్పినట్టు రాజకీయాలకి ఎవరికి కొత్త కాదు, రాజకీయాలకి ఎవరికి చేతకాక కాదు. ఇక్కడ బోస్ గారు ఎలా నుంచో ఏమనుకోవద్దు, బోస్ గారు ఎలా నుంచున్నా బోస్ గారి కంటే ఎక్కువ రాజకీయం చేస్తున్న వాళ్ళే మీరు అందరూ కూడా. కాకపోతే ప్రజలు ఆయన మద్దతు ఇచ్చి ఆయన ఎంపీగా చేశారు తప్పితే మీరందరూ కూడా అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళే రాజకీయంగా. నేను చెప్పేది ఏంటంటే రాగద్వేషాలకి లోను కాకుండా ఏ ప్రభుత్వం అయితే ప్రజల వైపు ఉండి ప్రజల సంక్షేమం కోరి ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఏదో మీరు నిర్ణయించి ఓటు ఏంటంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాగద్వేషాలకు లోను కావచ్చు. గతంలో మనందరికీ కూడా తిరుమతి గారు కూడా చెప్పారు, తిరుమతి గారు కూడా బేషరతుగా బోస్ గారి అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి బోస్ గారి అబ్బాయికి కూడా తిరుమతి గారు బేషరతుగా సపోర్ట్ చేస్తున్నారు. దయవుంచి నేను చెప్పేది ఏంటంటే మీకు అందరికీ కూడా మరొక్కసారి, బోస్ గారి వ్యక్తిగతం ఎలా ఉంటుందో మనకు తెలుసు. బోస్ గారి అబ్బాయి కూడా మన అన్నయ్యపేట గ్రామంలో వచ్చి ప్రతి ఇంటికి అందరినీ ముఖ్యమైన అందరినీ కలిశారు. ఆయన బిహేవియర్ ఎలా ఉందో కూడా మీరు అందరూ అబ్జర్వ్ చేశారు. అంటే ఈరోజు బోస్ గారి ఎదురుగానే చెప్తున్నాను నేను, బోస్ గారు ఇక్కడికి వచ్చారు, మిమ్మల్ని అందరూ అడిగారు, రేపు పొద్దున బోస్ గారి అబ్బాయిని నెగ్గించంటే మనకి ఏ పని కావాల్సిన సరే వెళ్ళి అడిగి చేయించుకునే ఇది అర్హత మనకు ఉంటుంది. దయించి నేను చెప్తున్నాను, ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులు, పిల్లల స్కూల్లో చదివిస్తున్న అమ్మఒడి పొందుతున్న తల్లులు, 180 ఇళ్ల స్థలాలు వచ్చినాయని చెప్పి సర్పంచ్ గారు చెప్పారు. వాళ్ళు అంటే పేదోడికి ఒక కళ ఉంటుంది. ఆ కళ ఏంటంటే సొంత ఇల్లు నిర్మించుకోవాలండి. 31,60,000 మందికి వన్ టైం సింగిల్ సెటిల్మెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మొత్తం దేశంలో. ఈరోజు ఆ పేదలు ఇల్లు కట్టుకోకపోయినా వాళ్ళ అమ్మాయి ఏంటంటే పోలే ఈ స్థలం అమ్మితే అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక భరోసా కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఒక్కసారి ఆలోచించండి అమ్మా, రాగద్వేషాలకు లోను కాకండి. ఎవరైతే రామచంద్రపురం నియోజకవర్గం సత్యశ్యామలంగా ఉంటుందో, ఎవరైతే రామచంద్రపురం నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో, ఎవరైతే రామచంద్రపురం నియోజకవర్గంలో వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఈ గ్రామంలో కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న స్థానికుడల్లా వెళ్ళి పనిచేయించుకోవాలని చాలా మెచ్యూరిటీగా ఓటేసి పిల్లి సూర్యప్రకాష్ని గెలిపిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన, మా గ్రామస్తులకి ఇచ్చిన శ్రీ రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.